అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. అందుకు యేసు, సీమోను బర్ యోనా, పరలోకముందా మా తండ్రి, మరియు నీవు పేతురువు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు విప్పబడినని. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ఎవరితో తెలియపరుస్తూ ఉన్నారు? పేతురు గారితో తెలియపరుస్తూ ఉన్నారు. బర్ యోనా అని పిలుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఈరోజు మనము ఎవరి గురించి ధ్యానించబోచు ఉన్నాము అంటే పేతురు గారి గురించి. ఈ పేతురు గారు కపెర్నహూము ప్రాంతానికి చెందిన యొక్క వ్యక్తి. మీరందరూ కూడా వేలువేను తణుకు ప్రాంతానికి చెందిన వ్యక్తులు. మీ వ్యక్తిత్వము ఎలా ఉన్నది? మీరు ఎలా ఉంటారు? వేలువేను వారు ఎలా ఉంటారు? తణుకు వారు ఎలా ఉంటారు? అలాగే పేతురు గారు కూడా కపెర్నహూము ప్రాంతానికి చెందిన యొక్క వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతానికి చెందిన యొక్క వ్యక్తుల యొక్క గుణగణాలు ఎలా ఉన్నవి అని అంటే, ఈయనకి చాలా కోపం ఎక్కువ. కోపముతో పాటు సహనము కూడా ఉన్నది. దానితో పాటు ప్రతిష్టత కూడా ఉన్నవి. మాట అంటే పడ్డవు. తండ్రి పేరు యోనా, తల్లి పేరు చూస్తే పెర్సత్యోవా, కుమార్తె ఉన్నది పెట్రనేర్లా, సోదరుడు కూడా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు ఆ సోదరుడు కూడా. సోదరుని పేరేంటి? ఆంద్రేయ. సోదరుని పేరేంటండి? ఆంద్రేయ. భార్య పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. భార్య పేరు లేదు. ఈయన సూక్ష్మగ్రహి. ప్రతీది కూడా క్షుణ్ణంగా చూస్తాడు, గ్రహిస్తాడు. అదేవిధంగా జాలరి. ఈయనకి ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. క్లేపా, బర్ యోనా. ఈ బర్ యోనా అనే యొక్క పేరు యేసుక్రీస్తు ప్రభువారే పిలిచారు. క్లేపా అని కూడా యేసుక్రీస్తు ప్రభువారే పెట్టిన యొక్క పేరు. వీటికి అర్థం ఏమిటి అని అంటే బండ అని అర్థం. ఈయన అపోస్తలుడు మరియు సంఘ పెద్ద కూడా. అపోస్తలుడు మరియు సంఘ పెద్ద కూడా. అయితే ఈయన బాగా విద్య కలిగిన వాడు, అంటే నేర్చుకున్నవాడు. అరమీ భాషలోను గ్రీక్ భాషలో కూడా ప్రావీణ్యుడు. బాగా చదువుకున్నవాడు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఎవరు జాలరులు, వారికి చదువు లేదు అని మనం చదువుకున్నాం కదా. ఈయన మాత్రం, పేతురు గారు మాత్రం చాలా బాగా చదువుకున్న యొక్క వ్యక్తే, విద్యావంతుడే. మిగిలిన శిష్యులతో పోలిస్తే పేతురు గారు వివాహితుడు, పెండ్లి చేసుకున్నాడు. భార్య ఉంది, కుమార్తె ఉంది, సోదరుడు ఉన్నాడు, అత్తగారు కూడా ఉంది. అప్పటికి ఇంకెళ్ళలేదండి, చనిపోలే, ఉంది. అత్తగారు కూడా ఉంది. సహజంగా సేవ చేసేవారు చాలామంది ఏం చెప్తారంటే, పెళ్లి చేసుకోకూడదు, బాధ్యతలు ఎక్కువైపోతే, ఓ పక్క భార్యను చూడాలి, పిల్లల్ని చూడాలి, సంసారం చూసుకోవాలి అని అంటుంటారు. అందుచేత చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు పెళ్లి చేసుకోలే. పౌలు గారు కూడా చేసుకోలే. కానీ ఇక్కడ పేతురు గారికి మాత్రం పెళ్ళి అయిపోయింది, పాప ఉంది, సోదరుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యే యొక్క సమయానికి చూస్తే
ఆ సమయంలో పేతురు గారు అక్కడే ఉన్నారు. ఆంద్రయ్య తన సహోదరుడే ఆంద్రయ్య బాప్తిస్మిచ్చు యొక్క యోహాను యొద్దకు వెళ్ళినప్పుడు పేతురు గారు కూడా బాప్తిస్మిచ్చు యొక్క యోహాను వద్దకు వెళ్ళి ఉన్నారు. చూడండి, ముందుగా వచ్చినది ఎవరు అంటే ఆంద్రయ్య. కానీ ఈ ఆంద్రయ్య ఏం చేశాడు అంటే తన సోదరుణ్ణి తీసుకుని వచ్చాడు. తను మొదటి ప్రాధాన్యత కొరకు చూడలేదు. అదిగో నాకంటే నా సోదరుడు దగ్గరైపోతున్నాడు ప్రభువారికి అనే యొక్క ఆలోచన తనలో లేదు. తను వేరే పరిచర్య నిమిత్తమై అందరినీ తీసుకురావడం తన బాధ్యత. ప్రభు యొద్దకు అందరినీ తోడుకుని వచ్చేవాడు. విదేశాలలో ఉన్న వాళ్ళని కూడా గ్రీకు దేశస్తుల్ని ఇంకా వేరే వేరే వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రభు యొద్దకు తీసుకుని వచ్చేవాడు ఆంద్రయ్య. అయితే పేతురు మాత్రం ప్రభువారితోనే ఉండేవాడు. అలా ఉండడం వలన ఎక్కువగా సాంగత్యము, బాగా దగ్గరగా ప్రభువారితో కలిసి ఉండటం అనేది పేతురు గారికి అలవాటైపోయింది. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని క్లేప అని పిలిచారు. అది అరమీ భాషలో పిలువబడి ఉంది. ఈ పేతురు గారిలో ఇంకా ఉన్న యొక్క లక్షణాలు ఏమిటి అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నవి. మిగిలిన శిష్యులు అందరూ కూడా అది గుర్తించి తనే నాయకత్వం వహిస్తే మంచిది అని చెప్పి వారు కూడా భావించి ఉన్నారు. అలాగే ఆ యొక్క గుంపులో నాయకుడిగా వహించినది ఎవరు అంటే పేతురు గారు. క్రీస్తు శకము 27 నుండి 67 వరకు అంటే సుమారుగా 40 సంవత్సరాలు చూస్తే, ఈ 40 సంవత్సరాల ఆ కాలంలో చూస్తే ఈ పేతురు గారి యొక్క జీవిత చరిత్ర అనేది రాయబడి ఉంది. కపెర్నహూములో తన యొక్క భార్యతో ఉంటున్నాడు, కుమార్తె ఉన్నది, సోదరుడు ఉన్నాడు, అత్తగారు కూడా ఉంది. ఒక రోజున ఏమైంది, ప్రభువారు తరచుగా ఈ పేతురు గారి ఇంటికి ఆయన పరిచర్య నిమిత్తము వాక్యమును బోధించిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఈ పేతురు గారి యొక్క గృహానికి వచ్చేవారంట. అలాగే బెతానియా గ్రామానికి, మరియా ఇంటికి ఏ విధంగా వెళ్ళేవారో ఈ కపెర్నహూములో కూడా పేతురు గారి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా వెళ్ళేవారు. ఒక రోజున వెళ్ళినప్పుడు పేతురు గారి అత్తగారికి భయంకరమైన జ్వరము. అప్పుడు ప్రభువారు ఆమెను స్వస్థపరిచారు. అప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆ గృహంలోనికి మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళంట. ఈ పేతురు గారి గృహం ఎలా మారిపోయింది అంటే స్వస్థత గృహంగా మారిపోయింది. ఏ గృహంగా మారిపోయిందండి? స్వస్థత గృహంగా మారిపోయింది. ఆ గృహమునందే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న పిల్లను ఎత్తుకొని ఆ పిల్లల గురించి, వినయము గురించి ఆయన వాక్యాన్ని బోధించారు. అంతేకాకోకుండా ఈ పేతురు గారి యొక్క ఇంటిలోనే ఉండగానే ఒక పక్షవాతు కలిగిన యొక్క వ్యక్తిని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఆ పక్షవాయువు కలిగిన యొక్క వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. పేతురు గారి యొక్క గృహము ఎలా అయిపోయింది ఇప్పుడు అంటే ప్రజల యొక్క గృహముగా అయిపోయింది. అందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. ప్రభువారు వచ్చారు అంటే మొత్తం ఇల్లంతా నిండిపోతుంది అనమాట. ఈ కపెర్నహూము ప్రాంతానికి చెందిన యొక్క పేతురు గారు ఎలాంటి స్వభావము కలిగిన వారు అంటే మృదువైన స్వభావము కలిగిన వారు, ప్రేమ గలవాడు, చాలా ప్రేమ చూపించేవాడంట, విశేషమగు స్వభావం కలవాడు, ధైర్యము ఉన్నది. ధైర్యంతో పాటు ఇంకోటి ఉందండి, ఏంటది? పిరిగితనం. ధైర్యంతో పాటు ఏముంది? పిరిగితనం. ఒక్కోసారి ధైర్యంగా ఉండేవాడు, ఒక్కోసారి పిరిగితనంగా ఉండేవాడు. ఈ రెండు లక్షణాలు కలిగి ఉన్నాడు. అరుదు కదా, చాలామందికి ఉంటే ఏదో ఒకటి ఉంటుంది. అటు పిరిగితనం అన్న ఉంటుంది, లేదా ధైర్యం అన్న ఉంటుంది. కానీ పేతురు గారిలో మాత్రం ఈ రెండు ఉన్నాయి. ధైర్యము ఉన్నది, పిరిగితనము కూడా ఉంది. ఎప్పుడూ కూడా సత్యాన్ని అనుసరించేవాడు. కానీ అప్పుడప్పుడు పడిపోయి అబద్ధాలు కూడా చెప్పాడు. ప్రభువారికి అబద్ధాలు చెప్పాడు అనమాట. ఆత్మీయ దృష్టి కలిగిన యొక్క వ్యక్తి పేతురు గారు. అందుచేత పేతురు తన యొక్క జీవిత చరిత్రలో తన యొక్క సువార్తలను చూస్తే అపోస్తల కార్యములో కూడా రాయబడి ఉన్నది,
అలాగే పేతురు కూడా రచించిన యొక్క రచనలో కూడా పత్రికలలో కూడా పేతురు గారి గురించి రాయబడి ఉంది. మరి బాగా ఎక్కువగా పేతురు గారు గుర్తింపు పొందినది ఎప్పుడు అంటే పెంతెకోస్తు దినాన ఆయన ఉద్రేకంతో పరిశుద్ధాత్మతో బోధించడం అనేది జరిగింది. అప్పటి నుంచే పేతురు గారికి బాగా గుర్తింపు అనేది వచ్చిందనమాట. ఈ సన్నిహితులలో బాగా ఎక్కువగా ఉన్న ఆ ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో బాగా క్లోజ్గా ఉండేది ఈ పేతురు గారే. ప్రభువారితో అన్ని సందర్భాలలో, చాలా సందర్భాలలో ఆయన దగ్గరే ఉండేవాడు. ఆ శిష్యులలో కూడా ప్రథముడు అంటే ముఖ్యమైన వాడిగా గుర్తింపు పొందాడైన. యాయీరు కుమార్తె మరణము నుండి ఆమెను బ్రతికించినప్పుడు కూడా పేతురు గారు ప్రభువారి పక్కనే ఉండి చూశాడు. యేసు పునరుత్థానము పొందినప్పుడు కూడా పేతురు గారు ప్రభువారి యొద్దే ఉన్నారు. ఆ యొక్క పునరుత్థానాన్ని చూశాడు. గెత్సెమనే యొక్క తోటలో ఒక మహస్కార్యము జరిగినప్పుడు కూడా ఈ పేతురు గారు ప్రభు యొద్దనే ఉన్నారు. తన సహోదరుడైన ఎవరండి? ఆంద్రేయ. ఈ సహోదరుడే పేతురు గారిని ప్రభు యొద్దకు నడిపించాడు. ముందు ఆంద్రేయ వచ్చాడు, శిష్యుడిగా మారాడు. తర్వాత తన యొక్క సహోదరుని తీసుకుని వచ్చాడు. సహోదరుడు చెప్పాడు, ఇదిగో నన్ను వెంబడించు, నేను ప్రభు యొద్దకు వెళ్తున్నాను, నీవు కూడా రా అని పిలవగానే ఈ పేతురు గారు తన సహోదరుడు చెప్పాడు కాబట్టి సహోదరుడు వెంట వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్నాడు. అది గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని ఏమంటున్నారు అంటే తనను శిష్యునిగా స్వీకరించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని అడుగుతున్నారు, నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు పేతురు గారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు, జీవము గల దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నీవు అని పేతురు గారు అన్నారంట. ఎప్పుడైతే ఈ మాట అన్నారో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలో చూస్తాం, నీవు ధన్యుడవు. ఏమన్నారు? నీవు ధన్యుడవు అని మెచ్చుకున్నారు. మెచ్చుకోవడమే కాదు, అప్పుడప్పుడు డోసులు కూడా పడ్డాయి. పేతురు గారికి డోసులు కూడా పడ్డాయండి. ఎవరైతే ఎక్కువ సార్లు డోసులు తింటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్లు లెక్క. అంటే మీ అమ్మగారిని తిట్టండి అని అడగండి. ఎవరినైతే ఎక్కువగా తిడతారో వాళ్ళ మీద ఏమున్నట్టు? ఎక్కువ ప్రేమ ఉన్నట్టు లెక్క. ఇక్కడ పేతురు గారిని కూడా ప్రభువారు చాలాసార్లు తిట్టారు. ఒక పక్క తిడుతూనే దీవిస్తూ ఉన్నారు, నీవు ధన్యుడవు అని పొగిడారు. మరి ఈ ఘనత మిగిలిన వారికి దక్కలేదు. ఇంకొక విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే పేతురు గారు ప్రభువారి యొక్క శిష్యుడిగా అయ్యాడో తన కర్తవ్యమును ముందుగా పూర్తి చేసేవాడు. కర్తవ్యం ఏంటి? ప్రభు యొద్ద శిష్యునిగా ఉండాలి. ప్రభు చేసే యొక్క పరిచర్యలో ఆ పనిలో ముందు అది పూర్తి చేయాలి. అంతే తప్ప మధ్యలో ప్రభువా మా అమ్మాయి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళమంది, నా భార్య మంచి సేరోడు కొనమంది, రేపు బర్త్డే అంట, ఈ రోజుకి నేను రానే అని చెప్పలా. ఎవరు? పేతురు గారు. మనమైతే ఏం చేస్తాం? అది ఎంత పెద్ద పండుగ అయినా ఉనండి, మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉందనుకోండి, లేదా ఏదైనా చుట్టాలు బంధువులు ఏమన్నా పెళ్ళి కానీ పెడాకులు కానీ ఏమైనా ఉందనుకోండి, ఈ పండుగ విడిచిపెట్టేసి ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళిపోతాం. కానీ పేతురు గారు అలా చేయలే. ఎప్పుడైతే శిష్యునిగా మారాడో తన కర్తవ్యాన్ని మర్చిపోకుండా ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటేనే ముందు ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు అంటే ప్రభువారికి ఇచ్చాడు. ప్రభువారితో సహకారిగా ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అది పూర్తయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి నా భార్య ఎలా ఉంది, కూతురు ఎలా ఉంది, సోదరుడు ఎలా ఉన్నాడు, మా అత్తగారు ఎలా ఉంది అని చూసేవాడు. మనమైతే ఏం చేస్తాం? ముందు నా భార్య ఎలా ఉంది, కూతురు ఎలా ఉంది, సోదరుడు ఎలా ఉన్నాడు, అత్తగారు ఎలా ఉంది, ఓకే మీరు క్షేమ కదా, నేను వెళ్ళి వస్తా. అప్పటికి అక్కడ జరగవలసిన పని అంతా అయిపోద్ది, ఖాళీగా వెళ్ళి అక్కడ ఉండాలంతే. కానీ పేతురు గారు అలా చేయలేదండి. తన యొక్క జీవితంలో ముందు ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు, వాక్య పరిచర్యకి ఇచ్చాడు, ప్రభువారితో సహకారిగా ఉన్నాడు. పేతురు గారు అంటున్నారు కదా, అసలు ఆయన ఎలా ఉంటారండి?
మీరు చూసారా? ఆయన అంత పొడవుగా ఉండడు, అంత పొట్టిగా ఉండడంట. నాకులాగా సమానంగా ఉంటాడు అనమాట. అంత పొడవు కాదు, అంత పొట్టి కాదు. తన కలర్ ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడా? శరీరం ఎలా ఉంది? నల్లగా ఉంటుందా? లేదు, చాలా తెల్లటి వ్యక్తి అంట అండి. గడ్డం ఉంది. ఏముంది? గడ్డం కూడా ఉంది. ఉంగరాల జుట్టు ఉంది. పేతురు గారికి ఏముందండి? ఉంగరాల జుట్టు. తల చూస్తే ఉంగరాలు తిరిగిపోయి ఉంటాయంట. తన కళ్ళు నలిపే కానీ పాపం ఏడ్చాడంట, భయంకరంగా ఏడ్చేవాడంట. ఎందుచేత? 3 సార్లు అబద్ధం ఆడా, అప్పుడు దారుణంగా ఏడ్చాడు. ఆ తర్వాత ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా చోటుకెళ్ళి ఏడ్చేసాడంట. ఈ ఏడ్చినప్పుడు ఈ నల్లటి కళ్ళు ఏమైపోయినాయి అంటే ఎర్రగా అయిపోయినాయి. మామూలుగా అయితే నల్లటి కళ్ళు, కానీ ఏడవటం వల్ల ఏమైందంటే ఎర్రగా తయారైపోయినాయి అంట. అత్యున్నతమైన జీవిత శైలి కలిగిన యొక్క వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు. కష్టపడి పనిచేసే ఒక వ్యక్తి, తప్పించుకునే మనస్తత్వము తనకు లేదు. కష్టజీవి. తను చేపల వ్యాపారం చేస్తున్నటప్పుడు కూడా మంచి ధనికుడు. ఎన్నో ఓడలు ఉన్నవి, బిజినెస్ ఉంది, చేపల బిజినెస్ అండి. ఎంతోమంది వచ్చి పట్టుకుని వెళ్ళేవారంట. అలాంటి సమయంలో కూడా తను నేర్పరి కలిగిన యొక్క పనివాడు. ప్రభువారి వద్దకు వచ్చినప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేశాడు, ప్రభువారికి సహకరించాడు. కానీ ఈ పేతురులో ఒకటి ఉన్నది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యమును, పునరుత్థానాన్ని అంగీకరించలే. నువ్వు సిలువకు బలియాగం అవటానికి లేదు, అసలు నువ్వు మరణించడానికి లేదు, మరణించిన పునరుత్థానం అవటానికి లేదు అని తలంచిన వారిలో పేతురు గారు తన శిష్యునిగా ఉన్న యొక్క లక్షణములు ఏమిటి అంటే, ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర 3 శిష్యులు ఉండేవారు. ఈ 3లో ఈ పేతురు గారు ఒకరు. యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు పేతురు గారు ఉన్నారు. కొండపై ఏకాంతముగా రూపాంతరము చెందినప్పుడు పేతురు గారు ఉన్నారు. గెత్సెమనే యొక్క తోటలోనికి ప్రభువారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు గారు ఉన్నారు. అలాగే సునగోగు అనే యొక్క ప్రాంతము ఉన్నది, ప్రదేశము ఉన్నది. ఈ సునగోగు అనే యొక్క ప్రదేశము ఏమిటి అంటే ఒక దైవారాధన కలిగిన యొక్క ప్రాంతం అది. ఈ దైవారాధన ప్రాంతంలో, ఈ సునగోగు అనే యొక్క ప్రాంతంలో యాజకునిగా ఎన్నుకోబడ్డ యొక్క వ్యక్తి ఉన్నాడు. ఆ యాజకుడు ధర్మశాస్త్రోపదేశకునిగా ఉన్నాడు. అక్కడికి వీరు తరచుగా వెళ్ళి, పేతురు గారు కూడా వెళ్ళి అక్కడ ధ్యానము చేసేవారు, ప్రార్థన చేసుకునేవారంట. అంతేకాకుండా ఈ సునగోగు అనే యొక్క ప్రాంతంలో ఎక్కువగా బైబిల్ తరగతులు బోధించేవారు అప్పట్లో. మరి ఈయన చదువుకున్న వ్యక్తి కదా, ట్రైన్డ్ అవ్వాలి, బైబిల్ గురించి నేర్చుకోవాలి అనుకుని వెళ్ళాడు. ఈ సునగోగు అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ 5 కాండాల గురించి ధర్మశాస్త్రోపదేశం చేస్తూ ఉన్నారు. 5 కాండాలు ఏంటంటే, బీరకాయ కాండమా, ఆనపకాయ కాండమా? ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలు. ఈ 5 కాండాలు చాలా కష్టం అర్థం చేసుకోవడం. మరి ముఖ్యంగా సంఖ్యాకాండం అయితే మీరు తలపట్టేసుకుంటారు, చదివిన అర్థం కాదు అది. వీటిలో ప్రావీణ్యం కలిగి ఉండాలి అని చెప్పి పేతురు గారు అక్కడ విద్యాభ్యాసానికి చేరాడు. ఈ సునగోగు అనే ప్రదేశంలో 4 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడండి. 4 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత పూర్తి చేసుకుని, అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు సరిగా లేరు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కోపగిచ్చి మధ్యలో వచ్చేసాడు. నాకు ఇంక ఇది అవసరం లేదు, మీరు సరిగా ఉండట్లేదు, క్రమం లేదు, మీకు పాటించట్లేదు అని చెప్పి కోపగిచ్చుకుని వచ్చేసాడు అనమాట. అదేవిధంగా జాలరుల మధ్య ఏమన్నా గొడవలు వచ్చినా, ఆ చేపల వ్యాపారంలో లావాదేవీలప్పుడు ఒకరినొకరు గొడవలు పడుతున్నప్పుడు కూడా పేతురు గారు ఒక సంఘ పెద్దగా వెళ్ళి ఆ గొడవలన్నీ కూడా సర్దుబాటు చేసేవాడంట. పేతురు గారిలో మంచి గుణము కలిగి ఉన్నది అని చెప్పబడుతుంది. కానీ మన తెలుగు సామెతలో ఏమని ఉంటుందంటే, మనిషి మంచోడే, గుణం మాత్రం చెడ్డదే అంటారు. మంచోడే,
గుణం మాత్రం చెడ్డది అంటారు. అలాగా ఈ పేతురు గారిలో కూడా మంచి తత్వం ఉన్నది, కానీ అప్పుడప్పుడు తన మనసు చెడుగా మారిపోతుంది. అందుకే లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనంలో ఏమని ఉందంటే, పేతురును గోధుమ ధాన్యముతో పోల్చవచ్చును కానీ, ఎవరితో పోల్చాలంట? గోధుమ ధాన్యముతో పోల్చవచ్చును కానీ అతని స్వకీయ నమ్మకమును బట్టి, తన మనస్తత్వాన్ని బట్టి, తన లోక ఆలోచనను బట్టి ఎలా పోల్చబడుతుంది అంటే పొట్టుతో పోల్చబడుతుంది. పొట్టు గోధుమ ధాన్యం కాకోకుండా దేంతో పోల్చబడుతుందండి? పొట్టుతో. ఎందుచేతనంటే, ఎందుకు పొట్టుతో పోల్చబడ్డాడు అని అంటే, తను యాక్చువల్గా గోధుమ ధాన్యంతో పోల్చబడాలి. ఆ అర్హత పోగొట్టుకొని పొట్టుతో పోల్చబడ్డాడు. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కొంచెం కొండపైకి ఎక్కుతూ మీరు ఎక్కడే ఉండి ప్రార్థన చేయండి అని 3 శిష్యులతో చెప్పారు. ఆ 3లో పేతురు గారు కూడా ఉన్నారు. ఆయన ప్రార్థన చేసుకుని కొంచెం ప్రార్థన చేసుకుని కొండ దిగి వస్తుండగా ఈ 3 ఏం చేస్తున్నారు? గుర్రగొడుతున్నారు, అని నిద్రపోతున్నారండి. ఆ నిద్రపోయే వాళ్ళు ఎవరున్నారు అంటే పేతురు గారు కూడా ఉన్నారు. చూసారండి, నిద్రకి ఎదురీతుతున్నారు. ఎవరు? పేతురు గారు. కొంచెం కళ్ళు అలా రెప్లైగానే కునుకుపాటే వేసేసోడంట. మళ్ళా రెండోసారి ప్రభువారు మళ్ళా కొండెక్కి ప్రార్థన చేసుకుని మళ్ళా కిందకి దిగితే మళ్ళా ఈ 3 నిద్రపోతున్నాయన్నారు. అందుచేతనే తనలో ఎంత మంచి తత్వం ఉన్నా, గుణం ఉన్నా, అంత పనిగాడైనా సరే ఈ సమయానికి ప్రభువారు చెప్పిన మాట వినుకోకుండా నిద్రలోనికి వెళ్ళిపోవటం వలన గోధుమ ధాన్యంతో పాటు దేనితో పోల్చబడ్డాడు అంటే పొట్టుతో పోల్చబడ్డాడండి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఎంతో విశ్వాసమును చూపించినవాడు, సహోదర ప్రేమను చూపించినవాడు కూడా ఈ యొక్క పేతురు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం ప్రకారం చూస్తే కొంతవరకు ఈ పేతురుని గురించి ఆలోచిస్తే ఏమని ఉందంటే 3 సార్లు బొంకాడండి. ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. బొంకటం అంటే అబద్ధం ఆడాడు. ఆ అబద్ధమే తన యొక్క బలహీనత. ఎప్పుడైతే అబద్ధం ఆడాడో ఆ అబద్ధమే బలహీనపరిచింది పేతురు గారిని. అలాగే అపోస్తుల కార్యంలో కూడా ఇంకో సందర్భంలో తను దైవత్వమును ప్రకటించుచు యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య అంటూ, దావీదు కుమారుడు అంటూ, ఆ దావీదు కుమారుని యూదులు అనవసరంగా సిలువ వేసిరి అని, ఈ సిలువ వేయబడిన యొక్క క్రీస్తు దేవుని యొక్క కుమారుడే అని ప్రకటించిన వారు ఎవరు అంటే పేతురు గారు. యేసు ప్రభువారు మరణము గురించి పేతురు ప్రస్తావిస్తూ ఏమంటున్నారు అంటే, ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆ సమాధిలో ఆయన శరీరము కొల్లదు అన్నాడు. శరీరం ఏమవుతుందండి? కొల్లదు. నీవు ఆయనను సమాధిలో పెట్టిన కుళ్ళు పట్టనేవు అని ఈ మాట పలికింది ఎవరు అంటే పేతురు గారే. పెంతెకోస్తు దినాన పేతురు గారు చేసిన యొక్క ప్రకటన లేదా ప్రసంగంలో యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. ఏమని ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఈ ప్రవచనము అనేది యోవేలు గ్రంథంలో అది నెరవేరింది అని చెప్పి పేతురు గారు ఈ పెంతెకోస్తు దినాన చెప్తున్నారు. యోవేలు గ్రంథంలో ఏముంది ప్రవచనము? నీ పిల్లలు, ముసలివాళ్ళు, యవనస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత ఏం చేస్తారు అన్నారు? ప్రవచిస్తారు అన్నారు. అన్య భాషలు మాట్లాడతారు అని ఉంది కదా. అది పెంతెకోస్తు దినాన ఇక్కడ విశ్వాసులందరిపై ఆత్మ కుమ్మరింపు అనేది జరిగింది. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అని చెప్పి తెలియచేసిన యొక్క వ్యక్తి ఎవరు అంటే పేతురు గారే. అదేవిధంగా పేతురు నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అని స్వయంగా ప్రభువారు అడిగినప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే, నీవు క్రీస్తువు, జీవము గల దేవుని కుమారుడవు అన్నారు. చూసారండి, ఆ మాటకి ప్రభువారు ఉప్పొంగిపోయారు. నీవు క్రీస్తువు, జీవము గల దేవుని కుమారుడు అనగానే మెచ్చుకున్నారంట పేతురు గారిని. కానీ
పేతురు గారికి ప్రభువారు ఒక రహస్యాన్ని చెప్తూ, ఇదిగో తనను మెచ్చుకుంటూనే ఇది కొంతకాలము వరకు రహస్యముగా ఉంచు అన్నారు. అది ఏమిటి అని అంటే, ఇందాక మనం మొదట్లో చదువుకున్నాం. ఏంటి? చివరి 19వ వచనం చూడండి. 19వ వచనం చదవండి అమ్మా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేవునిని బంధించదవో పరలోకమందు బంధించబడను, విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని. అంటే అంత ఆధిక్యత, అంత అధికారము, అంత శక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఇచ్చారు అంటే పేతురుకి ఇచ్చారండి. మరి ప్రభువారి యొక్క మరణాంతరము పేతురు గారు ఎక్కడెక్కడ తిరిగారు అంటే అన్య ప్రాంతాలు, అన్యులతో ఎక్కువగా ఉండి ఆయన వాక్య బోధన అనేది చేయడం అనేది జరిగింది. యెరూషలేము వెళ్ళారు, యూదా సమయర ప్రాంతాలకు వెళ్ళారు, ఆ తర్వాత పాలస్తీనా యొక్క ప్రాంతాలకు కూడా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. యెరూషలేము యొక్క సంఘ నాయకుడిగా కూడా తను వ్యవహరించడం అనేది జరిగింది. అంతేకాకుండా 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు తప్పిపోవడం వలన ఆ స్థానంలో ఇంకొకరిని నిలబెట్టడానికి బాధ్యత వహించినది ఎవరు అంటే ఈ పేతురే. అంతేకాకుండా సంఘంలో బాధ్యత లేదా అవసరత, భద్రత అనేది ఉండాలి. ఈ యూదులు క్రైస్తవుల్ని హింసిస్తారు, మీకు ప్రమాదం పొంచి ఉంది, దాని నుండి మీరు తప్పించుకోవాలి అంటే మీకు కొంత అవసరత ఉంది, భద్రత ఉంది, కనుక మీరు జాగ్రత్త పడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పి మిగిలిన వారికి తెలియపరిచిన యొక్క వ్యక్తి ఎవరు అంటే ఈ పేతురే. ఆత్మీయ నిశ్చయత కలిగిన యొక్క వ్యక్తి, ఆత్మీయంగా జీవించాడండి. ఆత్మీయ స్థిరత్వము కలిగిన యొక్క వ్యక్తి. అప్పుడప్పుడు ఏదో అబద్ధం ఆడాడు, తర్వాత పిరిగితనం వల్ల కొంచెం అటు ఇటు ఉన్నాడు తప్ప తన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది అంటే స్థిరత్వము, నిలకడగలిగిన యొక్క మనస్తత్వం కలిగిన యొక్క వ్యక్తి. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారిని బంధించడానికి కొంతమంది భటులు వచ్చినప్పుడు ఆ భటులలో ఒకడి చెవి నరికాడు. తన నడుము దగ్గర ఉన్న యొక్క సూరకత్తోటి తీసుకుని వెంటనే నా ప్రభువునే బంధిస్తావురా అని చెప్పి ఆ బలి పక్కలో ఉన్న ఆ సూరకత్తి తీసుకుని ఒక భటుడి యొక్క చెవిని నరికేస్తాడు. ఆ భటుడి పేరేంటంటే మల్కు. ఆ భటుడి పేరేంటని మల్కు. అది నేల మీద పడిపోతుంది మొక్క. అప్పుడు మళ్ళా ప్రభు దాన్ని తీసుకుని దాన్ని అంటించి గద్దిస్తారు. ఎవరిని? పేతురు గారిని. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించును అంటారు. అందుచేత నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి పేతురు గారిని ప్రభువారు గద్దించి మళ్ళా యథావిధిగా వాడు చెయ్యి వాడికి పెట్టి అంటించేస్తారు. అంతేకాకుండా ఈ పేతురు గారు పాపమును ఖండించాడు. ఎలాంటి దోష పాపము ఉన్నా సరే, ఎవరిలో ఉన్నా సరే, అది ఇంకా ఆలోచించుకోకుండా ఆ పాపాన్ని ఖండించిన యొక్క వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు. కానీ అప్పుడప్పుడు దిగజారిపోయిన యొక్క స్థితిలోనికి వెళ్ళిపోయేవారు. ఏమిటి అంటే ఆ దిగజారిపోయిన స్థితి ఏమిటి అంటే ఒకరోజు రూపాంతరం చెందిన యొక్క సమయంలో ప్రభువారితో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో చెప్పండి? మోషే మరియు ఏలియా గారు. మరి దర్శనాన్ని పొందుకున్నాడే, ఎంత అదృష్టవంతుడో చూడండి. ఆత్మీయ నిలకడ కలిగిన వాడు కాబట్టి పేతురు గారికి కనిపించారు వీళ్ళిద్దరు. వీళ్ళు ముగ్గురు, ప్రభువారు మరియు మోషే మరియు ఏలియా. ఈ దిగజారిన స్థితి ఏమిటి అంటే వెంటనే ప్రభువా మీకును మోషేకును మరి ఏలియా గారికి ఏం కట్టేస్తానంటున్నాడు? 3 పర్ణశాలను కట్టేస్తా అన్నాడు. ప్రభువారు ఏమంటున్నారంటే 3 పర్ణశాలలు కట్టిస్తే నువ్వు మాత్రమే ఆరాధించడానికి ఉపయోగపడుతుంది. మేము కొండ దిగి అదిగో కొండ కింద ఎంతోమంది జన సమూహము ఎన్నో బాధల్లో చింతల్లో ఉన్నారు, వారిని కాపాడాలి, వారిని రక్షించాలి అని అంటే
నువ్వు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి అక్కడ కూడా డోసులు పడ్డాయి. అక్కడ కూడా తిట్టారు ప్రభువారు. నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు అని చెప్పి అక్కడ కూడా తిట్టారండి. ఈ పేతురు గారిలో అక్కడక్కడ అహంకారము అంటే ఏంటండి? గర్వం. ఏముంది? గర్వం. ఎంచేత? శిష్యులలో నేను ముఖ్యమైన నాయకుడిని, ప్రతిసారి నేను ప్రభు పక్కనే ఉంటున్నా. ఇలాంటి అహంకారం కూడా అప్పుడప్పుడు ఉన్నా సరే దాన్ని దిగమింగుకునేవాడంట, కంట్రోల్ చేసుకునేవాడు. నేను ఇతరుల వలె కాకోకుండా నేను ఒక ప్రత్యేకమైన వాడిని అని తన మనసులో అనుకునేవాడంట. చూడండి, మిగిలిన శిష్యుల వారి కంటే నేను కొంచెం ఎక్కువ అని తన మనసులో ఆలోచన వచ్చేదంట. అదే గర్వము. దాన్ని ఏమంటారని? గర్వము. అది ఉండకూడదు. అంతేకాకోకుండా అబద్ధం ఆడాడు కాబట్టి అబద్ధికుడిగా కూడా తను బిరుదు పొందుకున్నాడు. ఆ బిరుదుతో పాటు ఇంకొక బిరుదు కూడా పొందుకున్నాడు. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మెప్పును పొందుకున్నాడు. అదే మనం దేవుని యొక్క సేవ చేయాలి అనుకుని ఉన్నటప్పుడు ఈ వివాహితుడే లాగానే పేతురు గారి లాగానే సంచోడు భుజాన్ని వేసుకుని బైబిల్ ఒకటి అట్టుకుని ఇదిగో నేను వెళ్తున్నాను అని అంటే భార్య ఊరుకుంటుందా? సాయంత్రానికి నువ్వు ఇంట్లో అడుగు పెట్టకపోతే కాళ్ళు ఇరిగిపోతాయి అంటది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళరా, సాయంత్రం చీకటపడే లోపు నువ్వు రావాలి, రాత్రికి ఇక్కడికి వచ్చేయాలి అంటది. అలా ఎంతమంది యాజకులు ఉన్నారో పాపం. దేవుని యొక్క సేవ పూర్తిగా చేయకోకుండా సగం చేసి భార్యలకు భయపడి మళ్ళా హడావుడిగా ఇంటికి పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. కానీ పేతురు గారు ఎప్పుడైతే పరిచర్యకు బయలుదేరారో పేతురు గారితో పాటు భార్య కూడా ఏం చేసేదండి? బయలుదేరేది. నేను కూడా వస్తాను పదండి అని చెప్పి పేతురు గారితో ఆయన ఎక్కడ ప్రయాణం చేసినా భార్య కూడా వెళ్ళేదంటండి. ఈ భార్యకి తెలుసు, పేతురు గారికి కూడా తెలుసు. అది ఏమిటి? ఈయన తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఈయన హతసాక్షిగా మారుతారు, ఈయన చంపేస్తారు అని పేతురు గారికి తెలుసు, భార్యగా తెలుసు. ఇదిగో నేను చంపేస్తారో, ఎందుకు వచ్చింది ఈ సేవ, వద్దు ఏమొద్దు, ఇంట్లో పడి ఉండు అని భార్య అనలేదు. పర్లేదు, నువ్వు పోయినా పర్లేదు పద అని చెప్పి పేతురు గారు వెనక ఆమె నడిచిందండి. పేతురు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలన్నీ కూడా ఆమె కూడా తిరిగింది. మరి ఎన్నో సంఘాలు కట్టారు. మరి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడిగారు. ప్రభువా, ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించవచ్చు? మనం మత్తయి సువార్తలో చూస్తామన్నమాట. అలాగే అరికెషేలు అనే యొక్క ఆలయపు పన్నును కట్టాలి అని ప్రభువారు దగ్గర నేర్చుకున్న యొక్క వ్యక్తి ఎవరు అంటే పేతురు గారే. మరి ఇంకొక మాట ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహంలో వెళుతూ ఉండగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ జనంలో తోసుకుంటూ వెళ్ళి ప్రభువారి యొక్క అంగీని ముట్టుకున్నప్పుడు ప్రభువారికి తెలుసు ఆమె ముట్టుకుందని. వెంటనే స్వస్థత చెందింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుచు ఉన్నది ఆమె. వెంటనే ఎప్పుడైతే స్వస్థత పొందుకుందో ప్రభువారికి తెలియదామే? తెలుసు. కానీ కావాలని చెప్పి ప్రభు అక్కడ ఆగి వెనక్కి తిరిగి నన్ను ఎవరో ముట్టుకున్నది అని అడుగుతుంటే ఆ మాటకి పేతురు గారు ఏమంటున్నారు? ప్రభువారినే ప్రశ్నిస్తున్నారు. అదేంటి ప్రభువా, నన్ను ముట్టినవాది ఎవరు అని అడుగుతున్నారేంటి మీరు? అంటే మీరు దైవ కుమారుడు కదా, మీరు అలా అలగొచ్చా? మీకు అన్నీ తెలుసు కదా. అది దాని ప్రశ్న అనమాట. ముట్టుకున్నది ఆమె అని తెలుసు కదా, మళ్ళీ ఇలా ప్రశ్నిస్తున్నారండి అని ప్రశ్నించిన వాడు ఎవరు అంటే పేతురు గారండి. యేసుక్రీస్తు ప్రభువారు తన మరణ పునరుత్థాన సమయంకు ముందుగా తన యొక్క శిష్యులకు అధికారం ఇస్తూ ఇదిగో నేను వెళుతున్నాను, నా తర్వాత మీరు భూదిగంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించుడే, నాకు కలిగిన యొక్క అధికారము శక్తిని నేను మీకు ఇస్తున్నా అని చెప్పి ఒక ప్లేట్లో నీళ్ళు పోసి ఒక్కొక్కరిని పిలిచి కాళ్ళు కడుగుతుంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఒక్కొక్కరిని పిలిచి కాళ్ళు కడుగుతున్నారు. కాళ్ళు కడిగి టవల్తో తుడిసి
ఇదిగో నాకు కలిగిన యొక్క అధికారాన్ని శక్తిని నేను మీకు ఇస్తున్నా అని అంటుంటే ఈ పేతురు గారిలో ఎంత స్వార్థం ఉందో చూడండి. మిగిలిన వాళ్ళు ఎవరూ అడగలేదు, పేతురు గారే అడిగారు. ఆ కాళ్ళతో పాటు ప్రభువా నా కాళ్ళతో పాటు నా చేతులు కూడా కడగవా, నా తల కూడా కడగవా. చూసారని చేతులు కాళ్ళు కడిగి అందరూ కాళ్ళు కడుగుతున్నారు ప్రభువారు. పేతురు గారు ఏమి అడిగారు? ప్రభువా ప్రభువా కాళ్ళతో పాటు ఇదిగో నా చేతులు కూడా కడుగు, నా తల కూడా కడుగు అన్నాడు. ఇంకో మాట అన్నారండి. మరి ప్రభువారు బాధపడ్డారో లేదో తెలియదు కానీ అండి, మీరు కూడా అప్పుడప్పుడు మీ అమ్మగారిని ఏమైనా అన్నారో లేదో నాకు తెలియదు కానీ పేతురు గారు ప్రభువారిని ఒక మాట అన్నారు. అదేంటంటే, ప్రభువా ప్రభువా నేను సమస్తమును విడిచి వెంబడించినందున నాకేంటి ఫలితం, నాకేం కలిసి వచ్చింది, నా ఫలితం ఏంటి అని ప్రశ్నించిన వారు ఎవరు అంటే పేతురే. చూసారండి. అలాగే ప్రభువారు సమాధి చేయబడినప్పుడు పునరుత్థానమైన ఆదివారం దినమున ఈ పేతురు గారు ప్రభువారి యొక్క సమాధి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఖాళీ సమాధిని చూశాడు. అలాగే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు పేతురు పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని పలికిన యొక్క వ్యక్తి ఎవరు అంటే పేతురు. అలాగే యెరూషలేము దేవాలయం దగ్గర ఒక కుంటి భిక్షగాడు, భిక్షమెత్తుకుంటూగా కుంటివాడు, వాడు పేతురు గారి యొక్క సంచి చూసి, ఈయన సంచిలో చాలా డబ్బులు ఉంటాయి, అందరూ కానుకలు ఇస్తారు, దశమ భాగాలు ఇస్తారు కదా, సంచి నిండిపోయినట్టుగా ఉంది, ఇందుకే సంచి ఎందుకు నిండింది? బైబుల్ పాటల పుస్తకాలు ఉన్నాయి దాంట్లో, ఇలా టైట్గా ఉంది అన్నమాట సంచి. ఆహా దీని డబ్బులు ఉన్నాయి అనుకున్నాడు కుంటివాడు. ఆశిస్తూ ఉంటే బాబు నా దగ్గర బంగారము కానీ వెండి కానీ డబ్బు కానీ లేదు, కానీ ఒకటి ఉంది, ఏంటది? యేసు నామము అనేది ఉంది, అది నీకు కావాలంటే ఇస్తా అని చెప్పి వెంటనే యేసు నామమున లే అనగానే ఆ కుంటివాడు లేచి నడతం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. చూసారండి, అననీయ సపీరాలు వాళ్ళు చేసుకున్న యొక్క ఏదైతే వాగ్దానమో దాన్ని ఏమంటాము, తీర్మానం, ఏదైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం ప్రకారము వాళ్ళు దేవునికి మళ్ళా అర్పణ ఇవ్వనప్పుడు గద్దించిన వారు ఎవరు అంటే పేతురు గారే. ఇదిగో నీవు మనుషులతో కాదు దేవునితో పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడుతున్నావు. మీ ఇద్దరు కూడా దంపతులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆన్ ద స్పాట్ అక్కడే పడిపోయి చచ్చిపోయారు. చూసారండి, అంత శక్తి కలిగిన వ్యక్తి పేతురు గారు. శిష్యులందరికీ కూడా దేవుని యొక్క శక్తి ప్రభువారు ఇచ్చారు. అలాగే ఒక రోజున సముద్రంలో పడవలో నడుస్తూ ప్రభువారి దగ్గరికి నేను వస్తా అని అడిగి ఆ సముద్రంలో నడుస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత తన విశ్వాసము నమ్మకత్వము సన్నగిల్లి మునిగిపోతుంటే ప్రభువా ప్రభువా నన్ను కాపాడు అని అడిగినది ఎవరు అంటే పేతురు గారే. చూసారండి, అనేకులను స్వస్థపరిచాడు. ఈ పేతురు గారు వీధిలో నడుస్తూ వెళుతూ ఉండగా, మనం అందరం వెళ్తున్నాం అనుకోండి, ఎండ ఉందనుకోండి, ఏమండి మన నీడ పడుతుందా? మన నీడ ఉంటుంది కదా, మనం నడుస్తూ వెళ్తుండగా. అలాగే పేతురు గారు నడుస్తూ వెళుతున్నటప్పుడు పేతురు గారు ముట్టుకు అవసరం లేదు వాళ్ళని, ఆ రోగులను కానీ మిగిలిన వాళ్ళని కానీ, దుష్ట ప్రభావం కలిగి ఉన్న వాళ్ళ, దెయ్యం పట్టిన వాళ్ళని కానీ, అలాంటి భయంకరమైన రోగము కలిగిన వాళ్ళు పేతురు గారి దగ్గరికి వచ్చి అయ్యా నా నెత్తి మీద చెయ్యి వేసి స్వస్థపరిచయ్యా అని అడగకోకుండానే ఆయన నడుస్తూ ఉన్నటప్పుడు వెంట పరిగెట్టి ఆయన నీడ ఉందే ఆ నీడను ముట్టుకొని ఎంతో మంది స్వస్థత పొందారంట. దేవునికి స్తోత్రం. చూసారండి, ప్రభువారు శిష్యులకు ఇచ్చినంత శక్తి ఆయన వెళుతూ వెళుతూ ఆ శిష్యులకు ఇచ్చిన యొక్క శక్తి. యొప్పే అనే యొక్క పట్టణంలో ఈయన ఒక దర్శనము పొందుకున్నారు పేతురు గారు. ఆ దర్శనము ఏమిటి అంటే ఆకాశము నుండి ఒక దుప్పటి కిందకు వచ్చుట చూస్తూ ఉన్నారు. ఆ దానిపై ఏమున్నాయి అంటే కొన్ని అందవికారమైన కొన్ని పక్షులు, ప్రాకెడు, సర్ప జంతువులు,
ఈ ప్రాకేడు పురుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. వాటిని చూడగానే మన ఒళ్ళంతా గొగ్గోలు పుట్టేలాగా, అంటే గొంగల పురుగులాగా ఎలా దాన్ని చూడగానే ఎలా అంటామో అలాగా అవి ఉన్నవి. అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము, ఇగో వీటిని నువ్వు చంపుకొని తినము అంటే ఈయన అసహించుకున్నాడు. పరిశుద్ధులైన వారు అపవిత్రమైన వాటిని తినకూడదు అని అనగానే, ఇంతకే ఆ దర్శనం ఎవరి గురించి అంటే అన్యుడైన కొర్నేలు కోసం, కొర్నేలు మార్పు కోసం. అప్పుడు మరలా ప్రభువుని అడిగినప్పుడు ప్రభువారు ఏమన్నారు, ఇక్కడ దేవుడు పవిత్రపరిచిన వాటిని సాధారణమైనవే కానీ తలంచుకోకూడదు, వేరేగా అనుకోకూడదు అని ప్రభువారు తిరిగి చెప్పినప్పుడు ఈ యొక్క దర్శనము ఎలా నెరవేర్పు అయినదంటే, కొర్నేలి ఒక 3 వ్యక్తులను పంపిస్తారు పేతురు గారిని తీసుకురమ్మని. ఈ కొర్నేలి ఇంటికి ఎవరు వెళ్తారు? పేతురు గారు వెళ్తారు. ఈ కొర్నేలి ఎవరు అంటే అన్యుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ప్రసంగం చేసి ఎంతోమంది అన్యులను మార్చాడు, కొర్నేలును కూడా మార్చాడు. కొర్నేలుకు కూడా బాప్తీసం ఇచ్చాడు. బాప్తీసం అనగానే గుర్తుకొచ్చిందండి అవి, బాప్తీసం అనగానే గుర్తుకొచ్చింది. మొన్న మీ అమ్మగారు శుక్రవారం రోజున 10 మందికి బాప్తీసం ఆల్రెడీ పొందిన వాళ్ళకే చిన్న ఉపమానం చెప్పారు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభు సంస్కార భోజనానికి నేను ఒక్కొక్క గ్లాసు, స్టీల్ గ్లాసు 25 రూపాయలు పెట్టుకున్నా, 2500 ఎట్టి గ్లాసులు. ఆ గ్లాసులన్నింటిలో కూడా ప్రభు యొక్క రక్తంను పోయడానికి గ్లాసులు మిగిలిపోతున్నాయి చాలా మటుకి. ఎందుకు అంటే చాలామంది బాప్తీసం తీసుకోలేదు, రక్షణ తీసుకోలేదు. మీలో ఏమనుకోవద్దు. మీరు ఇప్పుడు ఈరోజు ప్రభు యొక్క శరీరము రక్తము తీసుకొని వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. ఎంతమంది ఉన్నారో? రక్షణ తీసుకొని వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. సిగ్గుపడే అవసరం లేదండి, సిగ్గుపడవద్దు, ఎత్తండి, ఏం పర్లేదు. మిన్ను ఎత్తలేదు. ఒక సంఘంలో ఓ మరియమ్మ ఉందంట. మీలో ఎవరైనా ఉన్నారా? లేరు కదా? లేరు. ప్రతి ఆదివారం ఎప్పుడు పండుగ జరిగినా, ఎప్పుడు కూడం జరిగినా ఈ మరియమ్మ ప్రార్థనకు వచ్చేది. చక్కగా దేవుని వాక్యం వినేది, వందనాలండి అయ్యగారు అని చెప్పేది, ప్రార్థన చేయించుకునేది, వెళ్ళిపోయేది. కానీ రక్షణ మాత్రం తీసుకోలే, బాప్తీసం తీసుకోలేదు. ఆయన చూస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత, ఏ మరియమ్మా నువ్వు బాప్తీసం తీసుకోమ్మా అని అంటే, అయ్యగారండి మాకు అమ్మాయి పుట్టాలి, పిల్ల పుట్టాక తీసుకుంటానని అందంట. సరే అని చెప్పి పాస్టర్ గారు సరే అని చెప్పి కొంతకాలం చూశాడు. పిల్ల పుట్టింది, అమ్మాయి పుట్టింది. మరియమ్మ పిల్ల పుట్టాలన్నావు కదా, పిల్ల పుట్టింది, బాప్తీసం తీసుకోవా అని అడిగాడంట. ఊరుకోండి అయ్యగారు, మీకు బాగా కంగారు ఎక్కువైపోతుంది. పిల్లకి అన్నం ముట్టించాలి కదా, దాన్ని ఏమంటాము, బాటసాల, అన్నప్రసన్న చేయించాలి కదా, చేయించిన తర్వాత తీసుకుంటానండి. మళ్ళీ ఈ పాస్టర్ గారినే పిలిచింది, ప్రార్థన చేయించుకుంది, అన్నీ చేయించింది. అక్కడ అయిపోయింది. మళ్ళీ అడుగుతున్నారు, మరియమ్మ మీ అమ్మాయికి అన్నప్రసన్నం చేయించావు కదా, ఇప్పుడన్నా బాప్తీసం తీసుకోమ్మా అన్నాడు. అయ్యగారండి ఆగండి బాబా, మీరేంటండి బాబు తినేస్తున్నారా, మా అమ్మాయి మెచ్యూర్డ్ అవ్వాలి కదా, పెద్ద మనిషి అవ్వాలి కదా, ఆగండి, అప్పుడు వరకు ఆగండి అందంట. సరే అని చెప్పి వాళ్ళ అమ్మాయి మెచ్యూర్డ్ అయ్యే వరకు పాపం పాస్టర్ గారు వెయిట్ చేశాడు. మరి మెచ్యూర్డ్ ఫంక్షన్కి ఈయనే వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, అన్నీ ఆ కార్యక్రమం అంతా ఈయనే చేశాడు. ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళా అడుగుతున్నాడు, మరియమ్మ ఇప్పుడన్నా బాప్తీసం తీసుకోమ్మా అని అడిగాడు. అయ్యగారు మీకు బాగా కంగారు ఎక్కువైపోయింది, ఇప్పుడే కదా పెద్ద మనిషి అయింది, ఇంకొక 4 సంవత్సరాలు అయింది అనుకోండి, పెళ్ళి అయిపోద్ది కదా, ఆ పెళ్ళి అయిన తర్వాత తీసుకుంటాను అందంట. 4 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఈయన. పాపం ఎంత ఒప్పుకో చూడండి. అంటే క్రమం తప్పకుండా ప్రార్థనకు వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఆదివారం మానట్లేదు, వచ్చేస్తుంది, భక్తి ఉంది, కానీ బాప్తీసం తీసుకోవట్లా. సరే వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఇంకా కుదరలేదు, ఈ లోపల బకెట్ తన్నేసింది. ఏమైంది?
బకెట్ దాన్ని వేసింది, చచ్చిపోయింది. చచ్చిపోతే ఓ పెట్టిలో పెట్టాలి, మరి గుడికి వస్తుంది కదా, పెట్టిలో పెట్టాలి కదా, ఓ పెట్టి తయారు చేయాలి. పాస్టర్ గారు ఏమో తయారు చేయట్లా, పట్టించుకోవట్లేదు. ఎందుక బాత్రూమ్ తీసుకోలేదు కాబట్టి పెట్టిలో పెట్టను అంటున్నాడు. వాళ్ళ మేనమామ ఒకడు ఉన్నాడు అనమాట. పరిగెత్తుకొచ్చి పాస్టర్ గారు మా మేనత్తను అర్జెంటుగా, మేనలుడు మా మేనత్తను అర్జెంటుగా పెట్టిలో పెట్టి సమాధి చేయాలని అంటే, గురుకరా బాబు పెట్టి లేదు పెడలేదు, నేను ఎన్నోసార్లు బాప్తిజం తీసుకో అన్నాను, బాప్తిజం తీసుకోకుండా చచ్చిపోయింది, నేను చేయను అంటే, అప్పుడు వాడు ఇదిగో మీరు మర్యాదగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు, పొరుగురు నుంచి వచ్చి మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు, మీరు మర్యాదగా పెట్టి తయారు చేయించి మా మేనత్తను పెట్టిలో పెట్టి సమాధి చేస్తారా లేదా, ఒకవేళ మీరు చేయకపోతే నేనే పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో మిమ్మల్ని ఎట్టేస్తాను అన్నాడంట. ఆ పెట్టిలో నేను మిమ్మల్ని ఎట్టేస్తాను అన్నాడు. ఒరే లేనిపోయింది, ఎందుకు వచ్చిందిరా బాబు, వీడు నిజంగా నన్ను పెట్టిలో పెట్టేలా ఉన్నాడు అని చెప్పి ఆ సొలొమోన్ లాంటివాడు కూడా చెప్పి, ఒరే బాబు నువ్వు అర్జెంట్కి వెళ్ళి పెట్టోడు తయారు చేయించుకురా అని చెప్పి పాస్టర్ గారు చెప్తే పెట్టి తయారు చేసుకొచ్చారు. ఈలోపు పాస్టర్ గారు ఇంకా అయిష్టంగానే, మరి బాప్తిసం తీసుకోలేదు కదా, ఇక మరియమ్మకి ఈలోపు స్నానాలు చేసి రెడీ చేయండి నేను వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళాడు. అంగి వేసుకోవడానికో మొత్తానికి వెళ్ళాడు ఆయన. ఈ లోపల ఈవిడికి స్నానాలు చేయించేశారు, పెట్టిలో పెట్టారు. పౌండ్స్ డబ్బా, ఒక 1/2 kg పెద్ద డబ్బా, పౌండ్స్ డబ్బా తీసుకొచ్చి మొత్తం అంతా పూసేశారు. మరి అమ్మ బాడీ మీద సెంటు బాటిల్ తెచ్చి పోసేశారు. ఆ ముక్కుల్లో చెవుల్లో పూలు గుడ్లు అవి పెట్టేశారు, బొట్లు అవి పెట్టేశారు, ఇంకా నానా రకంగా కాటికలన్నీ పెట్టేశారు. చూడటానికి నిజంగా దెయ్యంలా ఉంది, అందవికారంగా ఉందన్నమాట ఆ శవం. ఈలోపు పాస్టర్ గారు ఇంకా రాలేదు, ఆయన అంగి వేసుకోవడం లేట్ అవుతుంది అనుకుంటా. ఈలోపు అమాంత దూరంలో నుండి వాళ్ళ తమ్ముడు అంట రొమ్ములు బాదుకుంటూ నా ఎక్కోయ్ నా ఎక్కోయ్ నా ఎక్కోయ్ నా ఎక్కోయ్ అంటే, ఈలోపు అక్కడ ఉన్న వాళ్ళు మోసుకొచ్చిన వాళ్ళు పెట్టి మోసుకొచ్చి గొయ్యి తవ్విన వాళ్ళు, ఒరే వాళ్ళ తమ్ముడు అనుకుంటారు అది అమాంత దూరంలో ఉన్నాడు, ఆగండ్రా లాస్ట్ మేకు ఒకటి ఉంటుందంట, ఆ లాస్ట్ మేకు కొట్టకండ్రా మొహం చూస్తాడేమో అని చెప్పి ఆపితే వాడు పరిగెత్తుకొచ్చి నా ఎక్కో అని ఏడుతూ అక్కడ నిలబడి ఉన్నాడంట. ఈ లోపు మరియమ్మ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పరలోకం గవిని దగ్గరికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళలేదు. ప్రభువారిని అడుగుతుంది అనమాట, ప్రభువా నాకు దారివ్వా, మరియమ్మ నువ్వు రక్షణ తీసుకోలేదు, బాప్తిసం తీసుకోలేదు, నువ్వు రావడానికి అవకాశం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే, అలా కాదు ప్రభువా, మీ అమ్మ పేరు మరియయ్యే, నా పేరు మరియయ్యే. ప్రభువారి వాళ్ళ అమ్మ పేరు ఏంటండి? మరియమ్మే. మీ అమ్మ పేరు మరియయ్యే, నా పేరు మరియే కదా, నువ్వు కొంచెం కన్సెషన్ ఇవ్వచ్చు కదా అంటే ప్రభువారు ఒప్పుకోలేదు. లేదు నువ్వు వెళ్ళి బాప్తిసం తీసుకుని రా, నీకు 2 గంటలు టైం ఇస్తున్నాను, ఈలోపు నువ్వు బాప్తిసం తీసుకుని వచ్చాయంటే సరే అని చెప్పి అలాగే అని చెప్పి, ఈలోపు ఈ గొయ్యి తవ్విన వాళ్ళు, ఈ పెట్టి మోసుకొచ్చిన వాళ్ళు, మరి ఈ పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడు రా బాబు, ఈయనకి బాగా సోగులు ఎక్కువ అనుకుంటా, అంగి అంతసేపు వేసుకుంటాడు రా అని చెప్పి మూలుకుంటున్నారు వాళ్ళు. ఈలోపు ఈ ఆత్మ వచ్చి మళ్ళా శరీరంలోకి వచ్చేసింది, అమాంతంగా లేచి నిలబడిందంట. ఏమండి, అమాంతంగా లేచి నిలబడింది. ఈ గొయ్యి తవ్వినోడు ఒకళ్ళు లేడు, మోసుకొచ్చినోడు ఒకళ్ళు లేడు, ఏమండి నా అక్కో అని రొమ్ములు బాదుకున్నవాడు అసలు అయిపోయాడు. ఈ మరియమ్మకి ఆ సమాధుల చుట్టూ తిరుగుతుంది కానీ వాళ్ళ ఇంటికి వెళ్తా దారి తెలియట్లా. ఒక అరగంట సేపు అక్కడెక్కడ తిరిగి మొత్తానికి దారి దొరికింది, జాయిగా గ్రామంలోకి వెళ్ళింది. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోయింది. అయ్యగారోయ్ అంటుంది. అప్పటికే పాస్టర్ గారు అనుకున్నారు, ఈమె బాప్తిసం తీసుకోలేదు, రక్షణ తీసుకోలేదు, ఈమె అటు ఇటు కాకుండా ఉంటుంది, అటు పరలోకానికి వెళ్దాం నరకానికి వెళ్దాం. ఎందుకు? ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చింది, ఏమండి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఎక్కడికి వచ్చింది? ప్రార్థనకు వచ్చింది, సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది, కానీ బాప్తిసం తీసుకోలేదు. కనుక అటు నరకానికి వెళ్ళదు, ఇటు పరలోకానికి వెళ్ళదు, మధ్యలో ఉంటుంది. మొత్తానికి ఇది దెయ్యమైపోద్ది అని పాస్టర్ గారు అనుకుంటున్నారంట. వచ్చి కిటికీ దగ్గరికి వచ్చి
అయ్యగారు 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 అని కేకలేస్తుందంట. ఎవరు నువ్వు అంటే, నేనేనండి అయ్యగారు అని మరియామనే అన్నాను. ఈయన తలుపు తీకోహన్గా కిటికీ తీసి చూస్తే ఎవరున్నారు అక్కడ? మరియమ్మ. అమ్మను నువ్వు రానే వచ్చావా? నేను అనుకున్నాను నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి వెళ్ళవు, నువ్వు దెయ్యమై ఎక్కడెక్కడే తిరుగుతావు అనుకున్నాను. అంటే, లేదండి అయ్యగారండి బాబు, నేను బతికానండి బాబు, నాకు బాప్తిసం ఇవ్వండి అని అంటే, లేదు లేదు కుదరదు, నువ్వు చచ్చిపోయావు, ఇప్పుడు నీకెలా బాప్తిసం ఇస్తా అని చెప్పి కిటికీలు మూసేసాడంట. అప్పటికి అయ్యగారిని బతులు ఆడటం అవన్నీ పెట్టుకు ఇంకొక అరగంట అయిపోయింది. ఇంకెంత టైం ఉందండి? గంట ఉంది. అరగంటము సమాధిలో తిరిగింది, అయ్యగారి దగ్గరము అరగంట అయిపోయింది, ఇంకొక గంట ఉంది. ఈ సంఘ పెద్ద ఉన్నాడు. ఆ సంఘ పెద్ద ఎవరంటే యోహాన్ అంట. ఆ యోహాన్ దగ్గరికి వెళ్ళి కనీసం బ్రతులాడతాను, ఆయన చెప్తే పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇస్తారని చెప్పి ఆ యోహాన్ ఇంటికని బయలుదేరింది. ఈ యోహాన్ గారు కూడా అక్కడ భూస్థాపితం దగ్గర ఈ మరియమ్మ పౌడర్ వేయటం, ఈ కాటికి పెట్టడం, ఈ సెంట్లు కొట్టడం, ఈ పువ్వులు వేయటం, ఆ చెవుల్లో ముక్కులో గుడ్లు పెట్టడం, ఆ రూపం చూసి ఆ రూపంలో ఈ నిజంగా మరియమ్మ దెయ్యమైపోద్ది, ఎలాగరా బాబు ఇది దెయ్యమయ్యి నా దగ్గర కూడా వస్తుందేమో అని ఓ పక్క భయంతోనే ఉన్నాడంట ఈ సంఘ పెద్ద యోహాను. ఈలోపు రానాయి వచ్చింది. యోహానా యోహానా అంటుంది. ఎవరు నువ్వు అంటే, నేనే మరియామనే. ఏమంటుంది? నేనే మరియామనే. ఈయన మంచి పోటుగాళ్ళలాగా పాస్టర్ గారు చక్కగా తెలుగుగా ఏం చేశాడు, కిటికీలు మాత్రమే తీసాడు, ఈయన మొత్తం డోర్ ఓపెన్ చేసేసాడు, అంతే లోపలికి వచ్చేసింది. మరియమ్మ ఎక్కడికి వచ్చేసిందని? లోపలికి వచ్చేసింది. లోపలికి రాగానే యోహానా యోహానా పాస్టర్ గారికి చెప్పయ్యా నాకు అర్జెంటుగా బాప్తిసమేమో అని. ఇంకెక్కడ యోహాను? ఆ రూపం చూడగానే బీసుకుపోయి పై వెళ్ళిపోతున్నాయి, కింద వెళ్ళిపోతున్నాయి అంట. కింద ఏం వెళ్ళిపోతాయండి? మోషన్స్ వెళ్ళిపోతాయి కదా. బీసుకుపోయాడు. సంఘ పెద్ద ఏమైపోయాడండి? బీసుకుపోయాడు. ఇంక అలా ఉండిపోయాడు అనమాట. చాలాసేపు బతులాడి అబ్బా ఈయన కూడా వింటలేదు, మా ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పి మళ్ళీ ఆయన వదిలేసి ఎక్కడికి వెళ్ళిందండి? అలా ఆయన దగ్గరికి వెళ్ళింది. అలా ఆయన అప్పటికి పోతే పోయింది, ఓ పేడ వదిలింది, రోజు నన్ను సంపుకు తినేది, ఇప్పుడు నాకు హాయిగా ఉంది, కానీ ఇది తప్పనిసరిగా నా మీద ప్రేమతో దెయ్యమై వచ్చేద్ది అని చెప్పి ఒక పెద్దటి ఎదురుకర్ర ఒకటి ఎదురుగుంట పెట్టుకుని ఓ మందుబాటులోనూ స్నాక్స్ అవి పెట్టుకుని కొంచెం తాగుతూ తింటూ ఆ కర్ర పట్టుకుని అది వస్తుంది గ్యారంటీగా, అది దెయ్యమై వస్తుంది, రాని దాని సంగతి చెప్తాను, వచ్చిందంటే దీన్ని శారీరకంగా ఉన్నటప్పుడు దీన్ని అసలు ఒంటి మీద చేయలేకపోయాను, తిరిగి నన్నే కొట్టడానికి సిద్ధమైంది, అది ఇప్పుడు ఇది దెయ్యమైంది కదా, దీన్ని ఇప్పుడు చితకబాదేయచ్చు అనుకున్నాడంట. అని కూర్చుని తింటూ తాగుతూ ఉన్నాడు. ఈ లోపల యామయో అని వచ్చేసింది. వచ్చావా నాకు తెలుసు నువ్వు వస్తావని, దా కూర్చో అని ఎదురుగుంటా కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడంట. కూర్చున్న తర్వాత ఈ సంఘటనని చెప్తే, ఇంకా ఏమన్నా చెప్పు సొల్లు, నాకు తెలుసు నువ్వు బతికుండగా పాస్టర్ గారు ఎంత బతిలాడాడో బాప్తిసం తీసుకోమని నువ్వు తీసుకోలేదు, ఇప్పుడు నువ్వు దెయ్యమయ్యి మళ్ళా నన్ను దెయ్యమైనా సరే నువ్వు నన్ను విడిచిపెట్టలేదు అని చెప్పి ఆ ఎదురుగుంటున్న ఆ ఎదురు కర్ర ఒకటి తీసుకుని ఆ కుర్చీలో కూర్చున్న దాన్ని దగ్గర ఒక 20 నిమిషాలు బాధేసాడంటే మళ్ళా పోయింది. ఏమైపోయిందండి? మళ్ళా పోయింది. మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆ గేట్ దగ్గరికి వెళ్ళింది. మరియమ్మ బాప్తిసం తీసుకొని ఇంకెక్కడ నా పాడదు, ఏమి లేదు, బాప్తిసం లేదు, ఏమి లేదు. అప్పుడు ప్రభువారు అన్నారంట, ఇదిగో మరియమ్మ, ఆ పాస్టర్ గారు ఎన్నో సందర్భాల్లో నిన్ను బతిమలాడాడు, కానీ నువ్వు వినలేదు, నువ్వు తీసుకోలేదు, అప్పుడు తీసుకొని ఉండైతే చక్కగా నీకు మా పరలోకానికి మార్గం దొరికేది, అందుచేత అర్హత లేదు, నువ్వు కొంతకాలం భూమి మీద అల్లల్లా తిరిగి అప్పుడు నరకానికి వెళ్ళిపోతావు, ఎందుకంటే నువ్వు ప్రార్థనకు వచ్చావు కాబట్టి, ప్రార్థన చేసుకున్నావు కాబట్టి నువ్వు కొంతకాలం అల్లల్లా అక్కడే భూలోకంలో తిరుగుతావు, ఆ తర్వాత నరకానికి వెళ్ళిపో అన్నాడంట. బాప్తిసం తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. కనుక తైలాభిషేక పండుగ రోజున అందరూ కూడా శనివారం 10వ తారీఖు రోజున దయచేసి అందరూ కూడా, చాలామంది తీసుకోలేని వాళ్ళు ఉన్నారు, తీసుకోండి, నా గ్లాసులకు పని పెట్టండి, ప్రభు యొక్క రక్తానికి పని పెట్టండి.
మనం వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. పేతురు గారు అలా పరిచర్య చేస్తూ మరి ఎంతోమందిని స్వస్థపరిచి ఉన్నారు. కానీ అతనిలో పతనానికి 7 మెట్లు ఉన్నాయి. పతనానికి కూడా 7 మెట్లు ఉన్నాయి. మనం ఎంత దైవభక్తిగా ఉన్నా, ఎంత పవిత్రతతో ఉన్నా అప్పుడప్పుడు ఏమైపోతూ ఉంటామంటే పడిపోతుంటాం అనమాట. ఈ పేతురు గారిలో కూడా 7 మెట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మోసము, సునాయాసము, రెండవది, మూడవది దూకుడుతనం అంటే కోపం, నాలుగవది దూరంగా ఉండి ప్రభువారిని వెంబడించాడు అంటే దాక్కున్నాడు. అలాగే చలిబండ దగ్గర కూడా దాక్కున్నాడు. చెడు సాంగత్యము చేశాడు కూడా పేతురు గారు. అలాగే బహిరంగంగా తృణీకరించాడు, ప్రభువారిని తృణీకరించాడు, అబద్ధమాడాడు. దేవదూషణ కూడా చేసిన సందర్భాలు కూడా పేతురులో ఉన్నవి. కానీ ఈ పేతురు ద్వారా దేవుడు చేయించిన గొప్ప మహాస్కార్యములు ఏమిటి అంటే, కుంటివాడు వెంటనే లేచి నిలబడ్డాడు. యేసు నామమున లే అనగానే కుంటివాడు ఏమయ్యాడని లేచి నిలబడ్డాడు. అననీయ సపీరాలు ఆన్ ద స్పాట్ కిక్కిడ్ ద బకెట్. తన నోటి నుండి వచ్చిన మాట, ఇదిగో మీరు దేవునికి విరుద్ధంగా దేవునికి ఇవ్వాల్సిన యొక్క అర్పణ మీరు దాచుకున్నారు అని ఎప్పుడైతే చెప్పాడో ఈ అననీయ సపీరాలు ఏమైపోయారని చనిపోయారు. ఎంతో మంది కుష్టి రోగులను స్వస్థపరిచిన యొక్క వ్యక్తి ఈ పేతురు గారు. అలాగే అపోస్తుల కార్యంలో మరి ఒక ఐనయ్య అనే యొక్క వ్యక్తితో, క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, లేచి నీ పరుపు మడత పెట్టుకుని వెళ్ళు అనగానే ఈ ఐనయ్య అనే యొక్క వ్యక్తి వెంటనే లేచి ఆ పరుపుని మడత పెట్టుకుని వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తాం. అలాగే ఒక పాపను, ఆ పాప పేరు ఏంటంటే డోల్కా. అపోస్తుల కార్యము 9:40లో చూస్తాం. తబితా లే అనగానే ఆ బిడ్డ లేచి నిలబడింది. ఇలాంటి అద్భుత కార్యములు పేతురు గారు ఎన్నో చేశారు. చివరికి ఆయన యొక్క మరణ స్థితి ఎలా ఉంది, ప్రభు నిమిత్తమై ఏ విధంగా మరణించాడు పేతురు గారు అని అంటే, ఆయనకు ముందుగానే తెలుసు హతసాక్షి అవుతాడు అని చెప్పి ఆయన ముందుగానే తెలుసు. కానీ ప్రభు నిమిత్తమై అది ఎంత క్రూరమైన ఘోరమైనా సరే పర్లేదు అని నిర్ణయించుకున్న యొక్క వ్యక్తి ఎవరు అంటే ఈ పేతురు గారు. తన యొక్క మరణం ఎలా ఉంది, ఎలా హింసించబడ్డాడు అంటే, దుర్వాసనతో నిండిన యొక్క ఒక చెరసాల ఉంది, ఒక జైలు ఉందండి. అది ఘోరాతి ఘోరమైన పరిస్థితి. అక్కడ అస్సలు శుభ్రం లేదు, మురుగు కంపు. ఆ కంపుకే కొంత చచ్చిపోతారు, ఆ కంపుకే కొంత చచ్చిపోతారు. అలాగే చీకటిగా ఉంది, వెలుతురు లేదు. ఆ చీకటి గదిలో 9 నెలలు ఉన్నాడండి. ఎవరు? పేతురు గారు. బంధించారు ఆయన్ని. గది మీద గది, అలా 2 గదులు ఉన్నాయి. జస్ట్ వాటిని కింద ఒకదాని కిందకి దిగటమే. ఆ గదిలో ఈయన బంధించారు. చీకటి గది, కంపు కొట్టే గదులు. ఆ కంపు కొట్టే గదుల్లో ఎన్ని నెలలు ఉన్నాడండి? 9 నెలలు ఉన్నాడండి. మనమైతే ఒక రోజులో జెండాపై కపిరాత్ ఎగిరిపోతాం. అక్కడ బంధించి స్తంభాన్ని కట్టేసి హింసిస్తారంట. అలా పేతురు గారిని కూడా ఆ చీకటి గదిలో కట్టేసి, ఆ స్తంభానికి కట్టేసి హింసించిన యొక్క ప్రదేశం ఇప్పుడు కూడా ఉందంట. వెళ్ళి చూస్తే ఆ రోజుల్లో క్రైస్తవ విశ్వాసానికి అంత వ్యతిరేకత, అంత హింసించేవారంట. మరి అలాంటి ఊపిరాడని వెలుతురు లేని యొక్క ఆ గదుల్లో పెట్టి పేతురు గారిని నానా హింసించారు 9 నెలలు. మరి తను హింసించబడిన తర్వాత మరి ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తప్పించుకుని బయటపడి ఎవరిని కలుసుకున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్నాడు. కలుసుకుని ఏమని అడుగుతున్నాడు తెలుసా? ప్రభువా ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఎవరు? పేతురు గారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ప్రభువారు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? ఏమైనా సిలువ వేయబడుటకు నేను వెళుచున్నాను, ఇదిగో నన్ను త్వరలో సిలువ వేస్తారు, నేను ఆ సిలువ బలియాగము పొందటానికి నేను వెళుతున్నాను అని సమాధానం చెప్పగానే ఈ పారిపోయి వచ్చిన ఎవరో పేతురు
మళ్ళా సమాధానం వినగానే, మాట వినగానే ప్రభు కొరకు నేను కూడా చచ్చిపోవాలి, వాళ్ళు నన్ను బంధించినా పర్లేదు, వాళ్ళు నన్ను చంపేసినా పర్లేదు అని చెప్పి ధైర్యంగా మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. దేవుని యొక్క పరిచర్య చేయడానికి మళ్ళా అక్కడికి వెళ్ళి బందీ అయ్యాడు. మరి బంధించారు. అతన్ని సిలువ వేసేటప్పుడు ఏమని అడిగాడంటే, ఇదిగో నా ప్రభు వేసినట్టుగా మీరు సిలువ వేయొద్దు, నన్ను ఎలా వేయమంటున్నాడు, తల క్రిందులుగా నన్ను సిలువ వేయండి అన్నారు. మరి ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన ఎక్కడైతే ఆయన యొక్క శరీరాన్ని సమాధి చేశారో ఆ సమాధి సిలువ వేసి ఆయన మరణం అయ్యే ముందుగా పేతురు గారు భార్యకు ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటి తెలుసా? ఇదిగో మన ఇంట్లో ఆ చివరి గదిలో 10 కేజీలు బంగారం, 5 కేజీలు వెండి, ఓ 4-5 కట్టలు డబ్బులు ఉన్నాయి ఆయన భార్యతో చెప్పాడా? మరి ఏం చెప్పాడు పేతురు గారు? ఆయన ఇంకా చచ్చిపోతాడనంగా, ఆయన చంపేస్తారనంగా భార్యతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసండి? ఒకే ఒక్క మాట, ప్రభువుని జ్ఞాపకము చేసుకోండి. భార్యకు, పిల్లకు, సహోదరుడు ఎలాగో శిష్యుడు అయిపోయాడు, అత్తగారికి చెప్పిన మాట ఏమిటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఎన్నడూ కూడా ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా సరే ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ప్రభువుని మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా ప్రభు కొరకు నేను మరణించబోతున్నా అని చెప్పిన యొక్క వ్యక్తి ఎవరు అంటే ఈ పేతురు గారే. ఆయన సమాధి కొండపైన చేయబడి ఉన్నది. అక్కడ సుమారుగా 25 సంవత్సరాలు ఆయన సమాధిని నిర్మించారు. ఆ సమాధి దగ్గరలోనే ఆ సమాధి ఒక బలిపీఠంగా తయారు చేశారంట. మరి ఆ కొండ మీద నుండి కింద సమాధి చేసినప్పుడు చాలా లోతుగా చీకటిగా ఉంటుందంట. ఇప్పుడు కూడా ఉంది అది. ఆ దర్శించిన వాళ్ళు ఒక కర్రకి కచ్చీపు కట్టి ఆ కచ్చీపు ఆ సమాధి లోపలికి చీకటిలోకి ఎలా విడిచిపెడతారంట. ఎందుచేతనంటే, పేతురు గారు ఇదిగో నేను మీకు కచ్చీపు పంపిస్తున్నా, ఈ కచ్చీపుతో మీ చెమటలు తుడుచుకోండి అనే భావనతో ఆ దర్శించిన వాళ్ళు ఆయన సమాధిలోనికి ఏం పంపించేవారంటే కచ్చీపులు పంపించేవారంట. అలాగే ఒక రాజు, కాన్స్టాంటిన్ అనే ఒక రాజు, వాళ్ళ యొక్క తల్లి హెలీనా, ఈ ఇద్దరు కూడా ఈ పేతురు గారి యొక్క సమాధిలో ఒక్కొక్కనప్పుడు మరి ఏం పెట్టారు అంటే బంగారు సిలువ ఒకటి, ఏంటనేది బంగారు సిలువ ఒకటి, డబ్బు మూట, బంగారపు మూట ఆ సమాధిలోనికి పంపించారంట. అది శిథిలావస్థలకు వచ్చేసింది సమాధి. బిషప్ ఒక ఆయన దాన్ని మళ్ళా రిపేర్ చేయించడానికి పని వాళ్ళని ఒక ముగ్గురిని పెట్టి ఒకసారి చూడండి పరిస్థితి అంటే వాళ్ళు తొంగి చూస్తే లోపలంతా కూడా చీకటి శిథిలావస్థలో ఉంది. దాన్ని బాగు చేసేటప్పుడు ఈ బయటపడి అంట ఈ డబ్బు మూట ఒకటి, బంగారము, తర్వాత బంగారపు సిలువ ఒకటి, ఇవన్నీ కూడా ఎవరు పెట్టారంటే ఒక రాజు, ఆ రాజు యొక్క తల్లి హెలీనా అనే ఆమె బంగారపు సిలువ ఆ పేతురు గారి యొక్క సమాధిలో విడిచిపెట్టిందంట. అవి బయటికి తీసుకొచ్చి చూపించగానే మళ్ళా ఏం చేశాడు ఈయన బిషప్ గారు ఏం చేశాడంటే మళ్ళా వాటిని యథావిధిగా మళ్ళా ఆ సమాధిలోనికే పంపేసి పైన అంతా కూడా శిథిలావస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగు చేసి చక్కగా నీట్గా ఒక దర్శనము, అంటే యాత్రికులు ఎవరైతే అక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళి చక్కగా ఆ సమాధిని చూడటానికి అనుకూలంగా ఉండేలాగా ఈ బిషప్ గారు వాటిని తయారు చేశారంట. ఇప్పుడు కూడా వెళితే అది చాలా అందంగా తయారు చేయబడిన యొక్క పేతురు గారి యొక్క సమాధి. అలా హతసాక్షి అయిన యొక్క పేతురు ప్రభు కొరకు మరి మనము ఎలా ఉంటున్నాం? ఈ పేతురు గారిలో ఉన్న యొక్క లక్షణాలు మనలో 1-2 ఉన్నాయా? ప్రభు కొరకు మనం ఎలా ఉంటున్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకుని మరి ప్రభు ఆయన శరీరము రక్తమును మనం ఈరోజు స్వీకరించి మరలా వచ్చే నెలంత వరకు కూడా ఆయన యొక్క రక్షణలో కాపుదలలో ఉండడానికి మన అందరము కూడా ఇప్పుడు మరి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడు కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు నాయనా, స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయనా, నీ యొక్క 12 మంది శిష్యులలో మరి పేతురు గారి గురించి ఈరోజు
మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును నాయన, మరి ఆ రోజు నాయన నిన్ను వెంబడించిన యొక్క పేతురు అప్పుడప్పుడు ఏ విధంగా మరి దిగజారిపోయే స్థితికి వెళ్ళిపోయాడో, మేము కూడా అదే విధంగా మరి నిరంతరము నీలో ఉండకోకుండా అప్పుడప్పుడు మేము పడిపోయే స్థితిలో వస్తూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన. మరి ఆ పడిపోయే స్థితి వచ్చినప్పుడు నాయన మమ్మల్ని లేవనెత్తి నాయన, మమ్మల్ని విడువకుండా మా చెయ్యి నీవు పట్టుకుని నాయన తండ్రి నాయన నీ రక్షణలో కాపుదలలో ఉంచమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.